హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. యూట్యూబ్ ఛానల్ మోనేటైజేషన్కి అప్లై చేసుకున్న తర్వాత యూట్యూబ్ టీం వాళ్ళు మన ఛానల్ని ఎలా రివ్యూ చేస్తారు, రివ్యూ చేసే టైంలో ఏమేమి చెక్ చేస్తారు, ఎలా చెక్ చేస్తారు, అసలు మోనేటైజేషన్కి అప్లై చేయాలంటే ఈ రెండు సెట్టింగ్స్ ఖచ్చితంగా ఎనేబుల్ అయ్యి ఉండాలండి. అసలు ఆ సెట్టింగ్స్ ఏంటి, ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూడండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారైనా సరే, మోనేటైజేషన్కి అప్లై చేయాలనుకున్న వారైనా సరే, ఎవరైనా సరే మోనేటైజేషన్ రివ్యూ చేసే టైంలో ఎలా అయితే మీ ఛానల్ని రివ్యూ చేస్తారో ఆ ప్రొసీజర్ని ఫాలో అయినట్టయితే మీరు 100% మోనేటైజేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అసలు మోనేటైజేషన్ రివ్యూ అనేది ఎలా జరుగుతుందో ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్గా లైవ్లో ప్రాక్టికల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దాన్ని బట్టి మీరే మీ ఛానల్ని సొంతంగా రివ్యూ చేసుకుని ఆ తర్వాత మోనేటైజేషన్కి అప్లై చేసుకున్నట్టయితే మీ ఛానల్ అనేది ఖచ్చితంగా 100% మోనేటైజేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చండి. ఆ స్టెప్స్ ఏంటో ఒక్కొక్కటిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదామా. పక్కనే స్క్రీన్ షేరింగ్ ఆన్ చేసి ప్రతిదీ కూడా లైవ్ లో ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీనికోసమని ముందుగా వైటీ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. శేఖర్ టెక్ వరల్డ్ ఇది నా ఛానల్, కానీ నా ఛానల్ నుంచి కాకుండా వేరే కొత్త ఛానల్ నుంచి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇది డెమో వీడియో కాబట్టి వేరే ఛానల్ నుంచి అయితే చూపిస్తాను. స్విచ్ అకౌంట్ లో వేరే ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూసాను కదా, ఇది కొత్త ఛానల్ అండి. దీనిలో వ్యూస్ లేవు, వాచ్ అవ్వలేదు, కానీ దీని నుంచి అయితే మీకు డెమో రూపంలో మోనేటైజేషన్ రివ్యూ ప్రాసెస్ అయితే చూపించబోతున్నా. దీనికోసమని ఎర్న్ ఆప్షన్ పైన ఒక్కసారి ట్యాప్ చేయండి. ఎర్న్ ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత వెంటనే మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. చూసారు కదా, బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్. యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసుకున్న వారికైనా సరే, ఇప్పటి వరకు మోనేటైజేషన్కి అప్లై చేయకున్నా సరే, ప్రతి ఒక్కరు కూడా బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని ఇక్కడ ఉంటుందండి. ఒకసారి మీకు మోనేటైజేషన్ ఎనేబుల్ అయ్యి ఉన్నట్టయితే యూఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందండి. యూట్యూబ్ లో మోనేటైజేషన్ అప్లై చేయాలంటే 2 types లో చేసుకోవచ్చండి. ఒకటి లాంగ్ ఫామ్ వీడియోస్ నుంచి చేసుకోవచ్చు, రెండోది షార్ట్ వీడియోస్ నుంచి చేసుకోవచ్చు. ముందుగా ఈ లాంగ్ ఫామ్ వీడియోస్ తీసుకుంటే లాంగ్ ఫామ్ వీడియోస్ లో కూడా 2 ways లో మోనేటైజేషన్ ఉంటుందండి. ఒకటి ఏంటంటే విత్ ఇన్ 1 year లాస్ట్ 365 days లో 3000 వాచ్ అవర్ అయితే మినిమం మోనేటైజేషన్ అవుతుంది. అదే మీకు లాస్ట్ 365 days అంటే 1 year లో 4K వాచ్ అవర్ కంప్లీట్ అయితే ఫుల్ మోనేటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. దీనికోసమని ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసారు కదా, 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే లాస్ట్ 90 days లో 3 అప్లోడ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దీంతో పాటుగానే 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఇలా కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు మెంబర్షిప్, సూపర్స్, షాపింగ్ ఈ 3 అయితే ఎనేబుల్ అవడం జరుగుతుందండి. అలా కాకుండా ఇదంతా మోనేటైజేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ 4K వాచ్ అవర్ కంప్లీట్ చేస్తేనే వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్ ఈ రెండు కూడా యాక్టివేట్ అవుతాయండి. అప్పుడే మీ ఛానల్ 100% మోనేటైజేషన్ అయిపోయినట్టండి. ఓన్లీ 3000 చేసుకుంటే మోనేటైజేషన్ అయిపోతుంది అంటే అవుతుంది, కానీ 100% అవ్వదు. మీకు వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్ కూడా రావాలి అంటే 4K వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవాలండి. అప్పుడే మీకు 100% ఫుల్ మోనేటైజేషన్ కంప్లీట్ అయినట్టు. అంతేకాని 3000 చేసుకున్న తర్వాత ఇంకేమీ లేదు కదా అనుకోకండి. మీకు ఎప్పుడైనా సరే లాస్ట్ 365 days లో 4000 వాచ్ అవర్స్ తో మోనేటైజేషన్ అయితేనే మీకు మోనేటైజేషన్ అయినట్టు. అంతేకాని 3000 చేస్తే అయినట్టు కాదండి. మీకు ఎప్పుడైనా సరే 4K వాచ్ అవర్స్ 365 days లో కంప్లీట్ చేయాలండి ఖచ్చితంగా. అదే మీరు షార్ట్స్ నుంచి మోనేటైజేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇది కూడా 2 ways లో చేసుకోవచ్చండి. 500 సబ్స్క్రైబర్స్, 30 lakh వ్యూస్, అది కూడా 90 days లో కంప్లీట్ అవ్వాలి. ఫుల్ మోనేటైజేషన్ అవ్వాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 10 million వ్యూస్, అది కూడా లాస్ట్ 90 days లో కంప్లీట్ చేసుకుంటేనే ఫుల్ మోనేటైజేషన్ కంప్లీట్ అవుతుంది. మీరు లాంగ్ వీడియోస్ తో మోనేటైజేషన్ చేసుకున్నా, షార్ట్ వీడియోస్ తో మోనేటైజేషన్ చేసుకున్నా బెనిఫిట్స్ అయితే ఈక్వల్ గానే ఉంటాయండి. అంతేకాని షార్ట్ వీడియోస్ చేస్తే ఒక రకంగా, లాంగ్ వీడియోస్ చేస్తే ఇంకో రకంగా ఏమీ ఉండవండి. ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఉందండి. ఇక్కడ ఏంటంటే 0 వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ అని చూసారా, ఇక్కడ వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ అంటే మీకు పబ్లిక్ వాచ్ అవర్స్ ని కౌంట్ చేస్తారు. దీని గురించి డీటెయిల్ గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఇది బ్రీఫ్ గా చూసాం కదా, ఇక్కడ 2 సెట్టింగ్స్ అయితే ఉంటాయని చెప్పాం. ఆ సెట్టింగ్స్ ఇవేనండి. ఇక్కడ చూసారు కదా, నెక్స్ట్ స్టెప్స్ లో 2 స్టెప్ అని ఉంది, ఇక్కడ అప్లై నవ్ అని ఉంది. ఇక్కడ మనకి 3000 వాచ్ అవర్ కంప్లీట్ అయినా సరే, 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయినా సరే అప్లై నవ్ బటన్ అనేది ఎనేబుల్ అవ్వాలంటే ఈ 2 సెట్టింగ్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. అందులో ముఖ్యంగా 2 స్టెప్ వెరిఫికేషన్. 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోలేదు మీ ఛానల్ కంటే మీకు అప్లై నవ్ అనే బటన్ ఎనేబుల్ అవ్వదు. దీంతో పాటుగానే నెక్స్ట్ ఏంటంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్. అది మీరు డెస్క్టాప్ సైట్ లో ఓపెన్ చేసుకున్నట్టయితే క్రోమ్ బ్రౌజర్ నుంచి డెస్క్టాప్ సైట్ లో మీ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత ఛానల్ సెట్టింగ్స్ లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని ఉంటాయండి. దానిలో 3 సెట్టింగ్స్ ఉంటాయి: స్టాండర్డ్ ఫీచర్స్, ఇంటర్మీడియట్ ఫీచర్స్,
ఫీచర్ ఎలిజిబిలిటీ, ఇవన్నీ కూడా 3 స్టెప్స్ మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ అవుతేనే మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవుతారు. లేదంటే మీకు 3000 వాచ్ అవర్ వచ్చినా, 4000 వాచ్ అవర్ వచ్చినా సరే మీరు ఎలిజిబిలిటీ రాదు. అంటే మీకు అప్లై నౌ బటన్ రాదు. కాబట్టి ఈ 2 సెట్టింగ్స్ ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలండి. చేసుకోకపోతే ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ అప్లై నౌ అనే బటన్ అయితే ఎనేబుల్ అవ్వదు. చూసారు కదండి, బ్రీఫ్‌గా ఫస్ట్ స్టెప్ ఇదేనండి. దీని తర్వాత యూట్యూబ్ టీమ్ వాళ్ళు మన ఛానల్‌ని ఎలా రివ్యూ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లెర్న్ మోర్ అబౌట్ అప్లయింగ్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూసారు కదండి, వాట్ వి చెక్ వెన్ వి రివ్యూ యువర్ ఛానల్. రివ్యూకి వెళ్ళినప్పుడు ఏం చెక్ చేస్తారనేది ఇక్కడ డీటెయిల్‌గా ఉంటుందండి. ఇక్కడ చెక్ చేసేది ఇదే. మనకి జూలై 15, 2025 తర్వాత కొన్ని రూల్స్ అండ్ పాలసీస్ అయితే చేంజ్ అయ్యాయి. ఈ రూల్స్ అండ్ పాలసీస్ చేంజ్ అవ్వడం వల్ల ఇందులో లో క్వాలిటీ కంటెంట్, ఇన్‌అథెంటిక్ కంటెంట్, రిపిటేటివ్ కంటెంట్, మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ ఇలాంటివి ఉంటే మీ ఛానల్‌కి మానిటైజేషన్ అప్లికబుల్ అవ్వదు. మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఇలాంటి కంటెంట్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు చెక్ చేసేది ఇదేనండి. అదేంటంటే మెయిన్ థీమ్, ఛానల్ యొక్క మెయిన్ థీమ్ చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ వ్యూడ్ వీడియోస్, తర్వాత న్యూయెస్ట్ వీడియోస్, తర్వాత బిగ్గెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ వాచ్ టైం, తర్వాత వీడియో మెటా డేటా ఇంక్లూడింగ్ టైటిల్, థంబ్నెయిల్ అండ్ డిస్క్రిప్షన్స్, తర్వాత ఛానల్ అబౌట్ సెక్షన్. ఈ 6 పాయింట్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళు చెక్ చేస్తారండి. ఇది ఎలా చెక్ చేస్తారో నా ఛానల్లోనే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఒక్కొక్కటిగా చూద్దాం. ఒక్కసారి యూట్యూబ్ స్టూడియో యాప్‌ని అయితే ఓపెన్ చేసుకుందాం. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఛానల్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో మానిటైజేషన్‌కి ఆ ఛానల్‌తో లాగిన్ అయ్యి ఉండాలి. లాగిన్ అయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ చెక్ చేసేది మెయిన్ థీమ్ అండి. మెయిన్ థీమ్‌ని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం కంటెంట్‌ని ఒకసారి ట్యాప్ చేయండి. కంటెంట్ ట్యాప్ చేసిన తర్వాత ఒక్కసారి మీరు మానిటైజేషన్‌కి అప్లై చేసేటప్పుడు అది లాంగ్ ఫార్మ్ వీడియోస్ నుంచి చేస్తున్నారా, షార్ట్ వీడియోస్ నుంచి చేస్తున్నారా అని ఏమీ లేదండి. మీరు అప్లై చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా మీ ఛానల్‌లో చెక్ చేసుకోవాలి. వీడియోస్ చెక్ చేయాలి, షార్ట్స్ చెక్ చేయాలి, అలాగే ప్లేలిస్ట్ చెక్ చేసుకోవాలి. లైవ్స్ చేస్తున్నట్టయితే లైవ్స్ కూడా చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దామండి. ఫస్ట్ ఇప్పుడైతే లాంగ్ ఫార్మ్ వీడియోస్ నుంచి మనం చేస్తున్నాం కాబట్టి వీడియోస్ మీద వ్యూ ఆల్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మెయిన్ థీమ్ అంటే ఏం లేదండి, సింపుల్‌గా చెప్తున్నాను. మెయిన్ థీమ్ అంటే మీ ఛానల్ యొక్క కేటగిరీ. అంటే మీరు ఏ కేటగిరీలో వీడియోస్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది శేఖర్ టెక్ వరల్డ్, పేరులోనే టెక్ ఉందంటే వాళ్ళకి ఇమ్మీడియట్‌గా అర్థమవుతుంది ఇది ఒక టెక్ ఛానల్ అని బ్రీఫ్‌గా అర్థమైపోతుంది. ఇక్కడ నా వీడియోస్ అన్ని కూడా న్యూయెస్ట్ నుంచి ఓల్డెస్ట్ ఉన్న ప్రతి ఒక్కటి కూడా చూస్తారండి. చూసిన తర్వాత ఇట్లా స్క్రోల్ అవుట్ చేస్తే నా వీడియోస్ అన్ని కూడా టెక్ రిలేటెడ్‌గానే ఉన్నాయి. అది యూట్యూబ్ టెక్ రిలేటెడ్‌గా ఉన్నాయి. అంటే వాళ్ళకి బ్రీఫ్‌గా అర్థమైపోతుంది ఈ కేటగిరీ టెక్ కేటగిరీ అని అర్థమైపోతుంది. కొంతమంది కుకింగ్ చేస్తారు, కుకింగ్ కేటగిరీ అని అర్థమైపోతుంది. కొంతమంది కామెడీ చేస్తారు, కొంతమంది ఎడ్యుకేషనల్ కంటెంట్ చేస్తుంటారు, కొంతమంది రంగోలీ కేటగిరీ చేస్తుంటారు, కొంతమంది క్రాఫ్ట్స్ చేస్తుంటారు. అలా డిఫరెంట్ ఏ కేటగిరీ చేస్తే ఆ కేటగిరీనే మొత్తం ఉండాలండి. అలా కాకుండా మిక్స్డ్ కంటెంట్ ఉన్న మానిటైజేషన్ అవుతుందని డౌట్ రావచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే కుకింగ్, ఎగ్జాంపుల్ ఒక కుకింగ్ ఛానల్ తీసుకుందాం. కుకింగ్ వీడియోస్ పెడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ వీడియో పెడుతుంటారు. అలాగే మళ్ళీ ఏదైనా టెంపుల్‌కి వెళ్ళినప్పుడు డివోషనల్ వీడియో పెడుతుంటారు. అలాగే మళ్ళీ ఏదైనా ఫెస్టివల్ వచ్చిన రోజు ఏదైనా క్రాఫ్ట్స్ చేసినప్పుడు క్రాఫ్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తుంటారు. అలా చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చండి. ఏది చేసినా సరే మీ ఓన్‌గా చేసి పెడితే నో ప్రాబ్లమ్ అండి. అలా చేస్తే మానిటైజేషన్ అవుతుందంటే ఖచ్చితంగా అవుతుందండి. కానీ ఇక్కడ జరిగేది ఒకటే, మీది కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ వీడియోస్‌కే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక కుకింగ్ వీడియో అప్లోడ్ చేశారనుకోండి, ఆ వీడియోకి ఒక 500 వ్యూస్ వస్తాయి. అదే మీరు క్రాఫ్ట్ వీడియో చేశారనుకోండి, ఆ క్రాఫ్ట్ వీడియో పెడితే ఒక 100 వ్యూసే వస్తాయి. అది ఎందుకంటే మిక్స్డ్ కంటెంట్ కాబట్టి వ్యూస్ అనేది తక్కువగా వస్తాయి. అంతేకాని మానిటైజేషన్‌కి దీనికి ఎటువంటి సంబంధం లేదండి. ఎందుకంటే ఇది కుకింగ్ ఛానల్‌లో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక క్రియేటర్ కాకుండా ఒక ఆడియన్స్ లాగా అనుకుందాం. ఇప్పుడు నాది కుకింగ్ ఛానల్ అండి. నేను కుకింగ్ వీడియో పోస్ట్ చేశాను. కుకింగ్ వీడియో కూడా ఒక చికెన్ కర్రీయో లేదా చికెన్ బిర్యానీనో పోస్ట్ చేశాను. పోస్ట్ చేసినప్పుడు యూట్యూబ్ అల్గారిథంలో నా యొక్క ఆడియన్స్ అంటే నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, నా ఛానల్‌ని ఎవరైతే ఇంట్రెస్ట్‌గా వాచ్ చేస్తున్నారో ఆ డేటా అంతా కూడా యూట్యూబ్ అల్గారిథంలో సేవ్ అయ్యి ఉంటుంది. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళ బ్రౌజ్ ఫీచర్‌లో కూడా వెళ్తుంది. అలాగే సజెస్టెడ్ వీడియోస్ కింద కూడా వెళ్తుంది. వాళ్ళు బ్రౌజ్ ఫీచర్‌లో మిస్ అయిన సజెషన్‌లు చూస్తారు. సజెషన్ మిస్ అయిన నోటిఫికేషన్‌లు ఏదో ఒక విధంగా అయితే నా వీడియోని అక్కడ చూపించడం జరుగుతుంది. చూపించినప్పుడు టైం ఉన్నప్పుడు వాళ్ళే వాచ్ చేస్తారు. ఖచ్చితంగా 500 మెంబర్స్ అయితే వాచ్ చేస్తారండి. అది రెగ్యులర్ ఆడియన్స్. అదే ఒరిజినల్‌గా వచ్చిన ఆడియన్స్ అయితే నా వీడియోని ఖచ్చితంగా చూస్తారు. అంటే సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా జెన్యూన్‌గా ఉంటేనే మీకు వ్యూస్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటాయి. అలాగే మీరు సబ్స్క్రైబర్స్ అని ఫేక్ సబ్స్క్రైబర్స్ అంటే మీరు అడిగి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీరు ఎన్ని వీడియోస్ పెట్టినా సరే వ్యూస్ అయితే రావు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ అనేది వాళ్ళు ఇష్టంగా చేయలేదు. మీ ఇష్టంగా చేయించుకున్నారు కాబట్టి అప్పుడు వ్యూస్ అనేది రావు. కాబట్టి ఆర్గానిక్‌గా గ్రో అవ్వాలండి ఎప్పుడైనా సరే. మీరు ఈ కుకింగ్ ఛానల్‌లోనే క్రాఫ్ట్ వీడియోనో, ట్రావెలింగ్ వీడియోనో పెట్టారనుకోండి, ఇక్కడున్న ఆడియన్స్ అంతా కూడా ఏం వీడియోస్ చూసేవాళ్ళండి? కుకింగ్ వీడియోస్ చూసేవాళ్ళు. ఇందులో
మీకు 500 వ్యూస్ వస్తున్నాయి కదా, ఇందులో 100 వ్యూస్ వస్తాయి. ఎందుకంటే 500 మెంబర్స్‌లో 100 మెంబర్స్‌కి ట్రావెలింగ్ ఇష్టం. మిగిలిన వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీ వీడియోస్ వాచ్ చేయరు. మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల మీకు ప్రాబ్లమ్ ఏమీ లేదండి. కానీ వ్యూస్ అనేది తగ్గిపోతుంటది. వీడియోకి రీచ్ తగ్గిపోతుంది. కాబట్టి మిక్స్డ్ కంటెంట్ పెట్టొద్దు అని చెప్తుంటారు. అంతే మెయిన్ రీజన్ అండి. ఇక్కడ మెయిన్ థీమ్ అంటే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడం. ఈ కేటగిరీ ఏ కేటగిరీకి చెందింది అని యూట్యూబ్ టీమ్ వాళ్ళు అనలైజ్ చేసుకుంటారండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మోస్ట్ వ్యూడ్ వీడియోస్. అంటే ఇక్కడ ఎక్కువగా ఏ వీడియోనైతే వాచ్ చేశారు, యూట్యూబ్ మోనిటైజేషన్ అప్లై చేసేటప్పుడు ఎక్కువగా వ్యూస్ వచ్చిన వీడియో ఏదో చెక్ చేసుకుంటారండి. దీనికోసం సార్ట్ బై ఉంది కదండి, ఇక్కడ ట్యాప్ చేస్తే మోస్ట్ వ్యూడ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు కదా ఎక్కువ వ్యూస్ దీనికి వచ్చండి. హౌ టు డూ లైవ్ స్ట్రీమ్ ఆన్ యూట్యూబ్ మొబైల్. ఇలా ఈ వీడియోని చూస్తారు. ఇందులో ఏం చెక్ చేస్తారంటే వీడియో ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని మినిట్స్ వీడియో అయినా సరే టోటల్ గా వీడియోని మొత్తం వాచ్ చేసి ఈ వీడియో వీళ్ళే షూట్ చేశారా లేదా, లేదంటే ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేశారా, లేదంటే సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసుకున్నారా, వీళ్ళే ఓన్ వాయిస్ ఓవర్ ఇచ్చారా, ఫేస్ అయితే వీళ్ళదైనా ఫేస్ కాదా, ఇట్లాంటి ప్రతి ఒక్కటి కూడా కీన్ గా అబ్జర్వ్ చేస్తుందండి. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఏదైనా ఒక క్లిప్ డౌన్లోడ్ చేసి పెడుతుంటారు కదా, అలాంటి క్లిప్స్ డౌన్లోడ్ చేసి పెట్టారా లేదని చెక్ చేస్తారు. ఏదైనా క్లిప్ డౌన్లోడ్ చేసి పెట్టినా సరే సోషల్ మీడియాలో ఏదైనా జస్ట్ ఒక 30 మినిట్స్ వీడియోలో జస్ట్ ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ లేదా 1 మినిట్ పెట్టినా సరే వెంటనే మీకు రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి ఇక్కడే మోనిటైజేషన్ ని క్లోజ్ చేసేస్తారు. మీకు మోనిటైజేషన్ అప్లై చేసుకుంటారు, రీయూజ్డ్ వచ్చింది, మోనిటైజేషన్ ఎలిజిబుల్ అవ్వలేదని చెప్పేసి రీయూజ్డ్ కంటెంట్ కింద ఇక్కడ తోటి మోనిటైజేషన్ రివ్యూ ప్రాసెస్ ని స్టాప్ చేసేస్తారు. కాబట్టి మీ ఛానల్లో పాపులర్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని మీ ఓన్ వీడియో అయి ఉండాలి. ఇందులో ఎటువంటి బయట అదర్ కంటెంట్ ఉండకూడదు. మీదే ఓన్ వీడియో అయి ఉండాలి, మీదే ఓన్ వాయిస్ ఓవర్ అయి ఉండాలి, మీ ఓన్ ఎడిటింగ్ అయి ఉండాలి. ప్రతిది కూడా మీ ఓన్ గానే ఉండాలండి. వాళ్ళు చెక్ చేసేది మోస్ట్ ఇదేనండి ఫస్ట్. ఇలా మీకు ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉన్నాయి కదండి, ఈ వీడియో ప్రతిది కూడా చెక్ చేసుకోండి. ఇలా టాప్ 20 వరకు చెక్ చేసుకోండి. ఈ టాప్ 20 అయితే వీళ్ళు ఖచ్చితంగా చెక్ చేస్తారండి. టాప్ 20 అని ఎందుకంటే ఫస్ట్ ఎక్కువగా వ్యూస్ వచ్చినాయి చెక్ చేస్తారు. ఆ తర్వాత ర్యాండమ్ గా పిక్ చేస్తారు. ఏ వీడియో పిక్ చేస్తారో తెలియదు కాబట్టి ఎగ్జాంపుల్ మీ దానిలో 1000 వీడియోస్ ఉన్నాయి, 1000 వీడియోస్ వాళ్ళు ఏమి చూడరు. మోస్ట్ వ్యూడ్ వీడియోస్ అంటే ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ అయితే ఖచ్చితంగా వాచ్ చేస్తారు. తర్వాత ర్యాండమ్ గా చెక్ చేస్తుంటారు. కాబట్టి మీ వీడియోస్ అనేది 100% మీ వీడియోస్ అయితేనే పెట్టండి. వేరే వీడియోస్ ఏదైనా ఉన్నట్టయితే దాన్ని డిలీట్ చేయండి, లేదంటే ప్రైవేట్ లో పెట్టేసేయండి. ఇక్కడ ఇంకో థింగ్ అండి, ఇందాక చెప్పాను కదా వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్. ఇక్కడ మీకు వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్ రావాలంటే వాచ్ అవర్ దగ్గర చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి న్యూయెస్ట్ వీడియోస్. న్యూయెస్ట్ వీడియోస్ అంటే ఏం లేదండి, మోస్ట్ రీసెంట్ అనేది కదా. ఇక్కడ మీరు మోనిటైజేషన్ కి అప్లై చేసుకునే ముందు ఒక 10 డేస్ 15 డేస్ ముందు మొత్తం కూడా మీ వీడియోసే పెట్టాలి. మీరు ఎలా ఎడిటింగ్ చేస్తున్నారు, మీ వీడియోస్ అయినా కాదా అని ప్రతిది కూడా మోస్ట్ వ్యూడ్ వీడియోస్ ఎలా ఉన్నాయో న్యూయెస్ట్ వీడియోస్ కూడా అలానే ఉండాలి. మీ ఓన్ కంటెంటే అయి ఉండాలి. కేటగిరీకి రిలేటెడ్ గానే వీడియోస్ ఉండాలి. అంతేకాని వేరే కంటెంట్ ఉండకుండా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బిగ్గెస్ట్ ప్రపోర్షన్ వాచ్ అవర్. ఇక్కడ వచ్చేసి సార్ట్ బై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మోస్ట్ వ్యూడ్ ఉంది కదండి, ఇదే మోస్ట్ వ్యూడ్ అంటే ఎక్కువ వ్యూస్ దేనికైతే వస్తాయో వాచ్ అవర్ కూడా దానికే వస్తుంది. ఎందుకంటే వ్యూస్ ఎక్కువ వచ్చాయంటే వాచ్ అవర్ కూడా ఎక్కువ వస్తుంది కదా. ఇక్కడ మీరు ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాచ్ అవర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వ్యూస్ వచ్చి 6000 ఉన్నాయి, వాచ్ అవర్ కూడా 600 ఉంది. ఇక్కడ వాచ్ అవర్ ఎంతైనా ఉండనివ్వండి, మీ ఛానల్లో ఇదే ఎక్కువ ప్రపోర్షన్ వచ్చిన వాచ్ అవర్. ఇప్పుడు ఇక్కడ వాచ్ అవర్ ని టాప్ సోర్సెస్ ఏ సోర్స్ నుంచి ఇంత వాచ్ అవర్ వీళ్ళకి వచ్చిందని చెక్ చేస్తారు. అది మీకు సజెస్టెడ్ నుంచి వచ్చిందా, యూట్యూబ్ సెర్చ్ నుంచి వచ్చిందా, బ్రౌజ్ ఫీచర్ నుంచి వచ్చిందా, ఛానల్ పేజెస్ నుంచి వచ్చిందా, ఎక్స్టర్నల్ గా వచ్చిందా, ప్లేలిస్ట్ నుంచి వచ్చిందా, నోటిఫికేషన్స్ ద్వారా వచ్చిందా, ఇలా ప్రతిదీ కూడా చెక్ చేస్తారండి. ఇక్కడ ఈ చెక్ చేసేటప్పుడు మీకు ఫేక్ ఎంగేజ్మెంట్ ఉన్నట్టయితే మీ ఛానల్ కి మోటివేషన్ అనేది ఇవ్వరండి. ఫేక్ ఎంగేజ్మెంట్ అంటే ఏమి లేదండి, మీకు ఎగ్జాంపుల్ గా యూట్యూబ్ లోనే కొన్ని చూస్తుంటాం, లేదంటే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చూస్తుంటాం. ఏంటంటే 4K వాచ్ అవర్ ని 2 days లోనే మీకు ఇస్తాం, మీరు 4K వాచ్ అవర్ కావాలంటే ఇంత పేమెంట్ చేయాలని వాళ్ళు అంటుంటారు. అది జెన్యున్ గా ఇస్తాం అంటుంటారు, కానీ ఎవరు జెన్యున్ గా ఇవ్వరండి. మీకు జెన్యున్ గా రావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి 4K వాచ్ అవర్ అనేది అలా VPNs ద్వారా వచ్చిన వాచ్ అవర్ కానివ్వండి, ఇలా ఫేక్ ఎంగేజ్మెంట్ ఉన్న వాచ్ అవర్ ఏదైనా వచ్చినట్టయితే అక్కడితో మీకు యూట్యూబ్ మోనిటైజేషన్ రివ్యూ ప్రాసెస్ అనేది క్లోజ్ చేసేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఫేక్ ఎంగేజ్మెంట్ ని ఎంకరేజ్ చేయకండి, మీ ఓన్ గానే గ్రో అవ్వడానికి ట్రై చేయండి. ఫేక్ ఎంగేజ్మెంట్ ద్వారా మీరు కొన్నా కానీ ఒక్కొక్కసారి యూట్యూబ్ డిటెక్ట్ చేయకుండా మీకు మోనిటైజేషన్ ఇచ్చేసింది అనుకోండి, ఇచ్చిన తర్వాత మీరు మోనిటైజేషన్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత మీకు వీడియోస్ పెడితే వ్యూస్ రావు. ఎందుకంటే వచ్చిన వాచ్ అవర్ అంతా కూడా ఆడియన్స్ నుంచి వచ్చింది కాదు, ఫేక్ గా జనరేట్ చేసిన వాచ్ అవర్. కాబట్టి మీరు వీడియో పెడితే వ్యూస్ రావు. వ్యూస్ రానప్పుడు ఎర్నింగ్ రాదు. ఎర్నింగ్ రానప్పుడు మోనిటైజేషన్ అయినా కానీ మీరు అంత డబ్బులు ఖర్చు పెట్టినా కానీ
ఉన్న డబ్బులన్నీ వేస్ట్ చేసుకున్నట్టే. కాబట్టి ఎప్పుడైనా సరే ఆర్గానిక్‌గా, అథెంటిక్‌గా గ్రో అవ్వండి. అంతేకాని ఇన్‌ఆర్గానిక్‌గా, ఇన్‌అథెంటిక్‌గా గ్రో అవ్వడానికి ట్రై చేయకండి. ఇందాక ఇంకో విషయం చెప్పాను కదండీ! ఇక్కడ పబ్లిక్ వాలిడ్ వాచ్ అవర్. పబ్లిక్ వాలిడ్ వాచ్ అవర్ అంటే ఏమీ లేదండి. పబ్లిక్ వాలిడ్ వాచ్ అవర్ అంటే 3 స్టెప్స్‌లో ఉంటుంది. ఒకటొచ్చేసి మీ ఉన్న వీడియోస్ అన్నీ కూడా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కంటెంట్‌లోకి వెళ్దాం. కంటెంట్‌లోకి వెళ్ళిన తర్వాత ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఇట్లా పబ్లిక్‌లోనే ఉండాలి. అంతేకాని ప్రైవేట్‌లో ఉన్న, అన్‌లిస్ట్‌లో ఉన్న వీడియోస్ డిలీట్ చేసినా, లేకపోతే కొంతమంది యాడ్ క్యాంపెయిన్ చేస్తుంటారు కదండీ! అంటే ప్రమోషన్స్ చేస్తుంటారు. ప్రమోషన్స్ చేసినప్పుడు వాచ్ అవర్ ఎక్కువగా వస్తుంది. అలా వచ్చిన వాచ్ అవర్ కానివ్వండి, లైవ్స్‌లో వచ్చిన వాచ్ అవర్ కానివ్వండి, ఇవేమీ కూడా కౌంట్ అవ్వవు. మీకు లైవ్స్‌లో వచ్చిన వాచ్ అవర్ కౌంట్ అవ్వాలి అంటే, లైవ్స్ చేసిన తర్వాత వీడియో అనేది పబ్లిక్‌గా ఉంటేనే వాచ్ అవర్ కౌంట్ అవుతుంది. అంతేగాని లైవ్ చేసిన తర్వాత వీడియో ప్రైవేట్ చేస్తే ఆ వాచ్ అవర్ కౌంట్ అవ్వదు. ఏదైనా సరే మీరు పబ్లిక్‌లో ఉన్నదే కౌంట్ అవుతుంది. కాబట్టి వాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్ అని చెప్తుంటారు. మీరు పబ్లిక్ వాచ్ అవర్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. మీరు పబ్లిక్‌లో ఉండాలి. వీడియో అనేది ప్రతిది కూడా పబ్లిక్‌లో ఉంటేనే మోనిటైజేషన్‌కి వాచ్ అవర్ కౌంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీడియో డిలీట్ చేస్తారు కదండీ! ఆ వీడియోకి వచ్చిన వాచ్ అవర్ అంతా కూడా డిలీట్ అయిపోతుంది. అది కౌంట్ అవ్వదు. యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తుంటారు కదండీ! యాడ్స్, స్పాన్సర్‌షిప్ యాడ్స్ రన్ చేస్తారు కదా! అప్పుడు వచ్చిన వాచ్ అవర్ కూడా కౌంట్ అవ్వదు. లైవ్స్ చేసిన తర్వాత వాచ్ అవర్ కౌంట్ అవుతుంది. అది కూడా మీరు పబ్లిక్‌లో పెడితేనే కౌంట్ అవుతుంది. ప్రైవేట్‌లో పెట్టినా, అన్‌లిస్ట్‌లో పెట్టినా వచ్చిన వాచ్ అవర్ అనేది కౌంట్ అవ్వదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి. చాలామంది షార్ట్స్ అప్‌లోడ్ చేస్తుంటారు. షార్ట్స్ అప్‌లోడ్ చేస్తే షార్ట్స్‌కి వాచ్ అవర్ బాగా వస్తుంది. ఆ షార్ట్స్‌కొచ్చిన వాచ్ అవర్ కూడా ఇక్కడ మీరు పబ్లిక్‌లో పెట్టినా సరే ఈ 3000 వాచ్ అవర్స్ కానివ్వండి, 4000 వాచ్ అవర్స్ కానివ్వండి అందులో యాడ్ అవ్వదు. ఓన్లీ యాడ్ అయ్యేదల్లా మనకి పబ్లిక్ వాచ్ అవర్ అంటే లైవ్స్‌కొచ్చింది అవ్వనివ్వండి, లేదంటే లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కొచ్చింది అవ్వనివ్వండి. ఈ 2 కూడా పబ్లిక్‌లో ఉంటేనే యాడ్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కూడా పబ్లిక్‌లో ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో మెటాడేటా. వీడియో మెటాడేటా అంటే ఏం లేదండి. వీడియో మెటాడేటా అంటే టైటిల్, థంబ్‌నెయిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ వీటిని మెటాడేటా అంటారు. ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఇవ్వాలి. మీకు ఇక్కడ మోస్ట్ వ్యూడ్ ఉంది కదండీ! ఇక్కడ మోస్ట్ వ్యూడ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ పైన ఒకసారి ప్రెస్ చేయండి. పెన్సిల్ సింబల్ పైన. పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేసిన తర్వాత వీళ్ళు చెక్ చేసేది ఇదేనండి. ఫస్ట్ థంబ్‌నెయిల్. థంబ్‌నెయిల్‌ని చాలా మంది ఓన్‌గా క్రియేట్ చేసుకుంటారు. అలా చేస్తే నో ప్రాబ్లమ్ అండి. ఇక్కడ చేసేటప్పుడు చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే థంబ్‌నెయిల్‌లో ఇప్పుడు ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ అనేది షార్ట్స్ ఉన్నాయి. ఇలాంటివి డౌన్‌లోడ్ చేసి పెట్టేటప్పుడు ఈ ఇమేజ్ పైన ఎటువంటి లోగో ఉండకూడదండి. లోగో ఫ్రీ ఇమేజెస్‌ని యూజ్ చేయాలి. అప్పుడు నో ప్రాబ్లమ్ అండి. అంతేకాని మీరు లోగో ఉన్న ఇమేజెస్‌ని వాడితే రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి లోగో ఫ్రీ ఇమేజెస్‌ని యూజ్ చేసుకోండి. దీని తర్వాత చాలా మంది థంబ్‌నెయిల్స్ అనేది బయట చేయించుకుంటూ ఉంటారు. అలా చేయించుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేయించుకోవచ్చండి. చేయించుకున్న నో ప్రాబ్లమ్. కానీ అలా చేయించుకున్న థంబ్‌నెయిల్ అయినా సరే, మీరు క్రియేట్ చేసిన థంబ్‌నెయిల్ అయినా సరే, ఒక్కసారి అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోకి ఈ థంబ్‌నెయిల్‌ని అప్‌లోడ్ చేయకండి. ఒక థంబ్‌నెయిల్‌ని ఒకేసారి యూజ్ చేయండి. మళ్ళీ యూజ్ చేయాలంటే ఇందులో స్లైట్ మోడిఫికేషన్ ఉంటేనే యూజ్ చేయండి. అంతేకాని సేమ్ థంబ్‌నెయిల్‌ని రిపీటెడ్‌గా పెట్టొద్దు. తర్వాత వచ్చేసి టైటిల్. ఈ టైటిల్ కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా వీడియో అప్‌లోడ్ చేసే ముందు బిగ్గెస్ట్ ప్రపోర్షన్ వచ్చిన వాచ్ అవర్ కానీ, వ్యూస్ కానీ వచ్చిన పెద్ద ఛానెల్స్ ఉంటాయి కదండీ! ఆ ఛానెల్‌కి వెళ్లి ఆ ఛానెల్ టైటిల్‌ని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకండి. మీ ఓన్‌గా టైటిల్ అనేది పెట్టండి. చాలామంది టైటిల్‌లోనే డిఫరెంట్ డిఫరెంట్ హ్యాష్ ట్యాగ్స్ పెడుతుంటారు కదా! అలా ఎప్పుడు కూడా పెట్టకండి. టైటిల్‌ని టైటిల్ లాగా రాయండి. అది కూడా అప్ టు 100 వర్డ్స్‌నే రాయండి. ఇంకో టైటిల్ అనేది ఎప్పుడు కూడా షార్ట్‌లో ఉంటేనే మీకు సెర్చ్ రిజల్ట్స్‌లో వస్తుంది. ఎప్పుడైనా సరే టైటిల్ ఇంతుంది కదా! ఇందులోనే కీవర్డ్స్ అన్నీ పెడితే సెర్చ్‌లోకి వస్తుంది కదా! అని మాత్రం అనుకోకండి. టైటిల్ అనేది మీ ఓన్‌గానే రాయండి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు చెక్ చేస్తే డిస్క్రిప్షన్ అండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్‌లో వచ్చేసి ఇక్కడ లింక్స్ ఇస్తారు కదండీ! ఇచ్చే లింక్ ప్రతిది కూడా మీ ఛానెల్‌కి రిలేటెడ్‌గా ఉన్న లింక్‌ని మాత్రమే ఇవ్వాలి. బయట వేరే వాళ్ళ ఛానెల్ లింక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టకండి. చాలా మంది చెప్తుంటారు కదా! ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అప్పుడు మీకు వ్యూస్ బాగా వస్తాయి. వ్యూస్ పెరగడానికి లింక్‌ని పేస్ట్ చేయండి అని చెప్తుంటారు. అలాంటి లింక్స్ ఏది పేస్ట్ చేయొద్దండి. ఏ లింక్ పేస్ట్ చేసినా సరే వ్యూస్ అయితే ఏమీ రావండి. ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్. హ్యాష్ ట్యాగ్స్ పెట్టేటప్పుడు వీడియో వైరల్ అవ్వాలని చెప్పేసి మీరు టెక్ రిలేటెడ్‌గా చేస్తుంటే ఆ టెక్‌లో ఎవరైతే పాపులర్ ఉంటారో వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసి పెడుతుంటారు. ఎందుకంటే వాళ్ళ నేమ్ సెర్చ్ చేసినప్పుడు మీ వీడియో కూడా ర్యాంక్ అయ్యి మీ వీడియో చూపించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్‌లో వాళ్ళ నేమ్స్ ఇంక్లూడ్ చేస్తుంటారు. వాళ్ళ ఛానెల్ పేర్లు పెడుతుంటారు. ఇలా పెట్టేసి ఛానెల్‌లో వైరల్ అవ్వడానికి చేసుకుంటుంటారు. కానీ అలా ఛానెల్ వైరల్ అవ్వదండి. మోడరేషన్‌కి అప్లై చేసుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఎప్పుడైనా సరే హ్యాష్ ట్యాగ్స్ అయినా అవ్వనివ్వండి, టైటిల్ అయినా అవ్వనివ్వండి, ట్యాగ్స్ అయినా అవ్వనివ్వండి, డిస్క్రిప్షన్ అయినా అవ్వనివ్వండి, ఏదైనా సరే మీరు వీడియో ఏదైతే పెడుతున్నారో అంటే వీడియోలో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి రిలేటెడ్‌గానే ఉండాలి. లేదంటే మిస్‌లీడింగ్ మెటాడేటా అని చెప్పేసి స్పామింగ్ కింద మీకు మోడరేషన్ అనేది ఇవ్వరు.
తర్వాత వచ్చేసి కీవర్డ్స్ కూడా అంతే అండి. ఇక్కడ యూట్యూబ్‌లో మీరు సెర్చ్ కొట్టినప్పుడు ఈ వీడియోకి రిలేటెడ్‌గా వస్తాయి కదండీ! ఆ కీవర్డ్స్ అన్నీ కూడా రాసుకోవచ్చు. రాసినప్పుడు ఏమైద్దంటే మీరు ర్యాంకింగ్‌లోకి వీడియోని ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఇది చూపించే ఛాన్స్ ఉంటుంది. ఇది చూపించాలి అంటే వీడియో వ్యూ చేసేటప్పుడు యావరేజ్ డ్యూరేషన్ ఉండాలి, రిటెన్షన్ ఉండాలి, వ్యూస్ ఉండాలి, వాచ్ అవర్ ఉండవాలి. ఇవన్నీ ఉన్నట్టయితే ఇలా ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మీ ఛానెల్ ర్యాంక్ అయ్యి వేరే వాళ్ళకి ఈ వీడియో చూపించడం జరుగుతుంది. కాబట్టి కీవర్డ్స్ అనేది పెట్టండి. కానీ కీవర్డ్స్‌లోని వేరే ఛానల్ నేమ్స్ కానీ అట్లాంటివి ఏది పెట్టకండి. మీ ఛానెల్‌లో ఉండేదే మీ డేటానే పెట్టండి. అంతే వేరే నేమ్స్ పెడితే ఛానల్ ర్యాంక్ అవుతుంది, ఛానల్ సెర్చ్‌లోకి వస్తుంది కదా అని పెట్టినట్టయితే మోనిటైజేషన్‌కి అప్లై చేసుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటియన్నీ జాగ్రత్తగా పెట్టండి. కొంతమంది హ్యాష్ ట్యాగ్స్ అయితే వందల్లో హ్యాష్ ట్యాగ్స్ పెడతారు. అలా ఎప్పుడు పెట్టకండి. ఓన్లీ 10 హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. ఇలా మీ కీవర్డ్స్ అనేది మల్టిపుల్ ఎన్ని రాసుకున్నా నో ప్రాబ్లమ్ అండి. అది వీడియోకి రిలేటెడ్‌గా ఉండాలి. మీరు వీడియో ఏదైతే పెడతారో దానికి రిలేటెడ్‌గానే టైటిల్ ఉండాలి, థంబ్‌నెయిల్ ఉండాలి, హ్యాష్ ట్యాగ్స్ ఉండాలి, ట్యాగ్స్ ఉండాలి. ఇది ఖచ్చితంగా ఉంటేనే మీకు మోటివేషన్ సక్సెస్‌ఫుల్ అవుతుందండి. ఇలా మీరు మీ ఛానెల్‌లో ఉన్న ప్రతి ఒక్క వీడియో కూడా చెక్ చేసుకోవాలండి. ఏదైనా ఒక వీడియోని మిస్ చేసినా సరే వాళ్ళకి అది దొరికినట్టయితే మీకు మోటివేషన్ ఇవ్వరు. కాబట్టి మిస్‌లీడింగ్ మెటా డేటా కింద మీ మోటివేషన్‌ని తీసేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క వీడియోని ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాత మోటివేషన్‌కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ సెక్షన్ అండి. ఛానల్ అబౌట్ సెక్షన్ అంటే ఏం లేదండి. లోగో పైన ఒక్కసారి క్లిక్ చేయండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ ఉంటుంది కదండీ! ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ అంటే మీ పేరు. హలో ఐ యామ్ శేఖర్. ఐ యామ్ రన్నింగ్ న్యూ యూట్యూబ్ ఛానల్ ఫర్ గివింగ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్. మై ఛానల్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇస్ జెన్యూన్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీ డౌట్స్ కాంటాక్ట్ మీ. ఇక్కడ ఏంటంటే మీ గురించి మీరు చెప్పాలి. మీ ఛానల్‌లో ఏం పెడుతున్నారు? ఏం కంటెంట్ చేయాలనుకుంటున్నారు? మీ స్కిల్స్ ఏంటి? అని ప్రతిది కూడా ఇక్కడ బ్రీఫ్‌గా రాస్తే సరిపోతుందండి. డీటెయిల్‌గా ఏం అవసరం లేదు. ఈ అబౌట్ సెక్షన్ మరీ అంత ఇంపార్టెంట్ అయితే ఏమి కాదు. కానీ ఇక్కడ చాలా మంది ఫోన్ నంబర్స్ ఇస్తుంటారు. ఫోన్ నంబర్స్ ఇవ్వకండి. ఇక్కడ మీరు ఓన్లీ ఈమెయిల్ ఐడీ మాత్రం ఇవ్వండి సరిపోతుంది. ఈమెయిల్ ఐడీ కూడా మీకు ఏదైనా ప్రమోషన్స్ లాంటివి కావాలి అనుకున్నప్పుడే ఇవ్వండి. లేదంటే అవసరం లేదు. చూసారు కదండీ! ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్‌కి అప్లై చేసుకున్న తర్వాత యూట్యూబ్ టీమ్ వాళ్ళు మన ఛానల్‌ని ఎలా రివ్యూ చేస్తారు? రివ్యూ చేసే టైంలో ఏమేమి చెక్ చేస్తారని ప్రతిదీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకున్నాను. ఇందులో ఏదైనా మిస్ అయినట్టయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దాన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటుగానే ఇందులోనే మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే అది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.